శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిరలో రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. చుట్టుప్రక్కల ఎన్నో ఏళ్లుగా ఉన్న చెట్లు విరిగిపడ్డాయి. వాగులో ఒక బొలెరో వాహనము కొట్టుకొని వచ్చింది. అంతేకాకుండా ఘోర విషాదం చోటు చేసుకుంది. రాత్రి కురిసిన భారీ వర్షానికి ఓ మహిళ వంక ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయింది. బేగార్లపల్లి క్రాస్ వద్ద బైక్ అదుపు తప్పి వంకలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరగడం వల్ల కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. రాత్రి 8 గంటలకు వర్షం స్టార్ట్ అయింది. బేగర్లపల్లి వాసి అయిన దివాకర్ వాళ్ళక్కకు ఆరోగ్యం బాగలేక మడకశిర హాస్పిటల్కి పోయి వస్తుండగా వాళ్ళు ఊర్లోకి వచ్చేటప్పుడు వంగ స్లోగా పోతుంది. వాళ్ళ వంగలో కరెక్ట్గా పోయేటప్పుడు ఫ్లో ఎక్కువయ్యి గీతమ్మ అనే అమ్మాయి వంగలో కొట్టుకుపోయి. నా పేరు లావణ్య, మడకశిర పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నా. నిన్నటి రోజు రాత్రి సుమారు 9:20 ఆ సమయంలో దివాకర్ మరియు వాళ్ళ అక్క గీతమ్మ కలిసి మడకశిర గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి రిటర్న్ వస్తున్న టైంలో బేగార్లపల్లి కల్వర్టు దగ్గర వర్షం ఎక్కువ రావడంతో పైకి అదుపు తప్పి స్కిడ్ అయి కింద పడి ఆ నీటి ప్రవాహంతో పాటు పక్కనే ఉన్న కాలువలో బైక్తో సహా ఇద్దరు కాలువలో పడిపోయారు. ఆ నీటి ప్రవాహంతో ఆమె మునిగిపోయారు. సో వాళ్ళ బ్రదర్ ఏమో దగ్గరున్న చెట్టు కొమ్మలు పట్టుకొని పైకి వచ్చినాడు. ఇప్పటిదాకా ఆ విషయం తెలియడంతో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు గాలింపు చర్యలు నిర్వహిస్తున్నారు. ఈ గాలింపు చర్యలు భాగంలో మనకు బైక్ అయితే ట్రేస్ అవుట్ అయింది. ఇంకా అమ్మాయి గీతమ్మ ట్రేస్ కాలేదు. అక్క తమ్ముడు మరి వాహనంలో బేగార్లపల్లి దగ్గర వెళ్తుంటుండగా ఆ యొక్క నీటి కారణంగా మరి ప్రవాహంలో కొట్టుకొని వెళ్తుండగా తమ్ముడు చెట్టు పట్టుకొని సురక్షితంగా బయటకు వచ్చాడు. మరి అక్క మరి కనపడడం లేదు. దాన్ని మాకు అందిన వెంటనే సమాచారం మార్నింగ్ మరి వచ్చి అంత టోటల్లీ మేము చర్చ చేస్తూ మరి వెతుకుతున్నాము.